హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామాక్స్ దిస్ ఇస్ కార్తిక్. సో ఈరోజు వీ హ్యావ్ కేమ్ టు మూవీ టీమ్ని కలిసి చర్చించి అండ్ సినిమా కూడా బాగా బ్లాక్ బస్టర్ అయ్యింది అండ్ ఎక్కడ సింగిల్ యునానిమస్గా ముందుకెళ్తూ దూసుకెళ్తున్న గురించి మూవీ టీం వాళ్ళ స్పందన ఏంటో తెలుసుకుందాం. నేను ముందు ఇంట్రడక్షన్ ఇవ్వగానే బాగా షాక్ అయ్యారు. ఈ సీరియస్ మ్యాటర్ నుంచి సరదాగా వెళ్ళిపోతాం. అలాగే ఎలా ఉన్నారు? అంటే కొంచెం గట్టిగా మాట్లాడామంటే మీలా కొంచెం దిట్టంగా ఉండొచ్చు కదా అని గట్టిగా తక్కువ మాట్లాడితేనే వాడు స్ట్రాంగ్. లేదు ఆయన దిట్టంగా ఉన్నాడు, ఆయన బాగానే మాట్లాడాడు, అర్థం చేసుకోవడం. థ్యాంక్ యూ. ఓకే సార్ చెప్పండి గురించి అండ్ ఒక గురించి మేము చెప్పినాక నిన్నెందుకు ఇంటర్వ్యూ చేయడం అంటే లైక్ ఈ ఆగస్ట్ 15న ఒక కామెడీ ఎంటర్టైనర్ అండ్ జనాలందరికీ బాగా దగ్గరయ్యి అండ్ తెలంగాణలో కూడా బుకింగ్స్ చాలా బాగున్నాయి. ఈవెన్ ఆ స్లాంగ్ అనేది కానీ. సో హౌ యు ఆర్ ఫీలింగ్ యాక్చువల్లీ అంటే ఏం చెప్తారు? ఇట్స్ ఫీలింగ్ సారీ తెలుగు ఇంటర్వ్యూ. మనం తెలుగులో మాట్లాడాం. మీకు ఈ క్వశ్చన్ నువ్వు ఎవరిని అడగాలి? ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగాలి, డైరెక్టర్ గారిని అడగాలి. అడుగుతా ఫస్ట్ మీ దగ్గర నుంచి అటు వెళ్తాను. నేను చెప్పేసిన తర్వాత ఆయన సార్ నేను అదే చెప్దాం అనుకున్నాను. నేను ఏదో ఆలోచన చెప్తాను, మీరు చెప్పేది మీరు చెప్పండి. కాయండి ఏది క్వశ్చన్ ఏంటి? మర్చిపోయాడు. అది కాదు మర్చిపోలా, చెప్తాను. అంటే ఏంటంటే తెలంగాణలో కూడా ఎంత భాషా భేదాలు లైట్గా ఉంటాయి, ఉన్నా సరే సినిమాని బాగా ఆదరించి బుకింగ్లు కూడా ఫ్యామిలీస్ అందరూ వెళ్తున్నారు. సో దీని మీద మీ స్పందన ఏంటంటే, స్పందన అంటే అమ్మాయి కాదు మీ స్పందన అని చెప్పు. స్పందన అంటే ఏముంటుంది, థియేటర్కి జనాలు వస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే, ఎందుకంటే థియేటర్కి జనాలు రావడం కోసమే సినిమా చేస్తాం. ఆ సినిమా సక్సెస్ అయినప్పుడు ఆ హ్యాపీనెస్ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఓకే అంతే, నేను ఎంత చెప్పినా మళ్ళీ తిప్పి చెప్పాలి. దానికి నేను చెప్తానండి అదే క్వశ్చన్ అది నేను అదే చెప్పా, నేను అందుకే డైరెక్టర్ గా ఏం చెప్పా, ఎలా వద్దాము అని. నువ్వు ఎలా వచ్చినా ఆయన ఏమంటారు, ఆయన చెప్పేస్తున్నారని నేను చెప్పాను. అసలు నేను చాలా తప్పు చేశాను, ఆయన చాలా తప్పు చేశాను. మీ దగ్గర నుంచి రాకుండా లేట్ చేశానని చెప్పు. అది ఇది అంతేగాని ఇంటర్వ్యూ లేట్ చేశాను. ఇప్పుడు అవన్నీ ఎందుకు కానీ ఎవరంటే మన కెమెరామెన్ ఎలా అయితే మనల్ని ఎలా ఇబ్బంది పెట్టాడో అలా వీళ్ళకి ఒక లైటింగ్ అతను పేరు సార్ చెప్పండి, మర్చిపోతుంది. ఆయన సరే ఎన్ని గంటల ఇంటర్వ్యూ, 4 గంటల ఇంటర్వ్యూ అన్నారు, 6 గంటలకు లైటింగ్ చేశాడు. అవునా? ఎక్కడ ఉన్నాడు మరి గజనీ గారు? సరే యాక్చువల్గా అండి చాలా సీరియస్ క్వశ్చన్ అడిగారు సార్, చాలా మంచి క్వశ్చన్. క్వశ్చన్ ఏంటి అడగండి. చాలా మంచి ప్రశ్న అడిగారు. తెలంగాణలో దాని గురించి ఏంటి ఎంత కలెక్షన్స్ బుకింగ్స్ బాగున్నాయని కారణం ఏంటంటే దాని ముందు కూడా అక్కడ కూడా అడిగాడు. కాదు, మేము ఫ్రెండ్స్ అండి తీసేసి మేము పక్కన వాళ్ళకి సెటైర్ వేస్తాం అని పెట్టుకోవాలి. ఇంటర్వ్యూ ఇలా చేయాలి. సెటైర్ ఏంటది? ఇప్పుడు డైలాగ్ ఎందుకన్నా సీరియస్ అయిపోతున్నారు? సీరియస్ కాదు, సెటైర్ అంటే ఇందులో ఎవరు సెటైర్ వేసారు చెప్పి నీ అంటే మాట్లాడుతూ నాకు టైం ఇవ్వలేదు. నేను క్వశ్చన్ టైంలో క్వశ్చన్ అడిగినప్పుడు నీకు ఒక అరగంట ఇంటర్వ్యూ కావాలి, వచ్చేవు చేసుకుంటున్నావు, నువ్వు వచ్చి మళ్ళీ సెటైర్ అలాగే సార్. సెటైర్ ఎందుకు వేస్తాం మనం, మనకు తెలీదా? ఏమైందన్న ఇప్పుడు సెటైర్ అంటూ నువ్వు వచ్చి సెటైర్ కాదు, ఏదో జస్ట్ ఇంటర్వ్యూ అంటే ఫన్గా జరుగుతుంది, దానికోసం జరుగుతుంది. నువ్వు వచ్చి సెటైర్ వేస్తారు ఏంటన్నా అంటే ఎవరైతే చెప్పి సెటైర్ నీ మీద ఆయన వేసారా డైరెక్ట్? ఏమన్నా అయింది కాదు, ఇంటర్వ్యూ అంటే కాదు లేదు సార్, నన్ను ఆడేసుకుంటారు.
ఓకే ఇందాక డైలాగ్ చెప్పన్నా గురుగారు చెప్పండి సార్ మీరు చెప్పండి కార్తీక్ ప్రశ్నలు అవన్నీ వద్దు ఇప్పుడు అదంతా వద్దు సార్ అయిపోయింది మళ్ళీ అదే అంటారు సార్ మీరు కాదు సార్ అదంతా కాదు మీరు పాయింట్ రండి చెప్పండి అది తెలంగాణ బుక్ సీరియస్ సార్ సీరియస్ యాక్చువల్గా ఏంటంటే చెప్పండి సార్ గోదావరి స్లాంగ్ అన్నది సరే చెప్పలేదు మళ్ళీ కంప్లైంట్ చెప్పండి గోదావరి స్లాంగ్ అన్నది ఒక ప్రాంతానికో దేనికో సంబంధించింది కాదండి అంటే ఆ స్లాంగ్ని ప్రతి ఒక్కరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు యాక్చువల్గా ఎవరికమ్మకి వచ్చే సినిమాలో కానీ ఇంకొకటి ఏంటంటే ఈ తెలంగాణలో కూడా బుకింగ్స్ బాగున్నాయి అన్న కారణం యాక్చువల్గా ఏంటంటే మనము గోదావరి దగ్గర ఈ బ్యాక్ డ్రాప్ సెట్ చేసాం కాబట్టి అక్కడ సినిమా ఇది లేదు తిరుపతి దగ్గర సెట్ చేస్తే తిరుపతి సినిమా అవుతుంది అదే మనం వరంగల్లో మనం గోదావరి కని ఆ ప్రాంతంలో మనం పెట్టుకుంటే అదొక సినిమా అవుతుంది ఓన్లీ బ్యాక్ డ్రాప్ వరకు అక్కడ పెట్టుకున్నాం అంతేగాని కంటెంట్ వచ్చినప్పటికీ ఓవరాల్గా మొత్తం అందరికీ ఫ్రెండ్షిప్ అని ఇనానిమస్గా మొత్తం ఎవరైతే ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారో ఫ్రెండ్షిప్ అందరికీ కనెక్ట్ అయ్యే కంటెంట్ కాబట్టే అండి ఇప్పుడు బుకింగ్స్ బాగున్నాయి ఇంకొకటి ఎంటర్టైన్మెంట్ అన్నదే గోదావరి అది మీ నవ్వం లేదా రాయలసీమ మీద మీ నవ్వం తెలంగాణ ఎవరైనా జాతిరత్నాల సినిమా ఇక్కడ ఎంత బాగా ఆడిందో ఆంధ్ర సైడ్ కూడా అంత బాగా ఆడింది ఇంకా బాగా ఆడింది అట్లాగే ఈ ఆయి సినిమా అక్కడ ఎంత బాగా ఆడుతుందో ఇక్కడ కూడా అంత బాగా ఆడుతుంది బౌండరీస్ లేవు ఎంటర్టైన్మెంట్కి బార్గెన్ అలాగే మంజుమల్ బాయ్స్ ఉంది అసలు మంజుమల్ బాయ్స్ అన్న సినిమా మనకు తెలియదు సంబంధం లేని మ్యాటర్ కానీ అదే మంజుమల్ బాయ్స్ మన తెలుగులోకి వచ్చి చాలా పెద్ద హిట్ అయింది అదే కదండి అలాగే మనం మలయాళం సినిమాలు ఓటీటీలో చూసి ఆ లాంగ్వేజ్ అర్థం సబ్ టైటిల్ చూసి మనం ఎంజాయ్ ఆహా ఓ తెలుగు సార్ అదే ఓ లేనిపోని భాషా భేదాలు లేవు భాషా భేదాలు స్టార్టింగ్ లో కొంచెం భేదాలు ఉంటాయి అట్లాగా కాంట్రవర్సీ డైలాగ్ అడుగుతున్నారు అట్లాగా కంటెంట్ అడుగు ఇస్తాం ఇప్పుడు దాకా బాగా జరిగింది అట్లాగే అందరికీ కరెక్ట్ అయ్యి మ్యాటర్ అండి ఫ్యామిలీస్ అందరూ హ్యాపీగా వెళ్ళి ఫ్రెండ్స్ తోటి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసి ఆ 20 నిమిషాలు చల్లగా మీద చిన్న ఫీల్ ఇస్తాము ఆ ఫీల్ అవుతూ బయటకు వచ్చి కాదన్నా కాదు అన్ని సినిమాలు కలిపి కొడుతున్నట్టు దండయాత్ర చేస్తున్నావు ఇంటర్వ్యూలో నీ వల్ల ఒక్క క్వశ్చన్ ఇందాక నుంచి సరే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం ఎందుకు చాలా కామెడీగా ఉంది తెలుసా ఆయన ఇంకా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేదు సరే సార్ ఈ టాపిక్ వదిలేద్దాం వద్దా చెప్తారా సరే కానీ చెప్పండి సార్ బౌండరీస్ లేవండి సార్ ఎంటర్టైన్మెంట్ ఓకే కానీ సార్ బౌండరీస్ లేవండి కూర్చోండి మీరు లేవకుండా అన్నా ప్లీజ్ చెప్పండి అయిపోయిందా అమ్మా ఓకే రెడీ ఇప్పుడు ఎందుకన్నా అవన్నీ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం మనం ఓకే Actually, your presence is too awesome and too beautiful actually. అన్న ఏదో ఒకటి చెప్పను సినిమాలోనే నవ్విస్తారు ఇక్కడ కూడా నవ్విస్తారు అన్న పట్టించుకోరు అన్న కూర్చు సార్ కార్తిక్ కుర్రాడు సార్ ఇంటర్వ్యూ చేయాలి ప్లీజ్ సార్ ప్లీజ్ కంటిన్యూ ఎగ్జాక్ట్ సినిమా లాగా ఉంటది బెస్ట్ ప్రమోషన్ కాదు ప్రమోషన్ ఇది అన్న రెడీ అన్న ఓకే రెడీ ఓకే సో యాక్చువల్లీ యువర్ ప్రెసెన్స్ ఈస్ టూ గుడ్ అండ్ బట్ అన్న ఏమైందన్నా అడగలవద్దు నేను ఓకే ఓకే ప్లీజ్ గో హెడ్ తీసుకోండి సార్ నెక్స్ట్ సినిమాలో నన్ను పెట్టుకోండి మీ ఇష్టం రెడీ అంతా చేసిందని చేస్తున్నారు ఓకే ఇంటర్వ్యూ రెడీ సో
యువర్ చెప్తున్నా, ఆగండి ఆగండి. చెప్పకూడదా? నువ్వు అడగాలి. అదే అడుగుతున్నా. ఇవన్నీ స్క్రిప్టెడ్ అనుకుంటున్నారేమో, కాదు, ఇక్కడే జరిగినవి. ఎవరికి ఏ మూలాలు తెలియవు. సో అదేదో జరిగిపోయింది అంతే. అండ్ కమింగ్ టు యూ, యాక్చువల్లీ ఇంత ట్రెడిషనల్గా ఉన్నారు అండ్ బయట సమ్ కంప్లీట్లీ కాంట్రాస్ట్ కాబట్టి అంటే అందులో హౌ డిడ్ యూ ఎంజాయ్ దట్ ఆల్ అవుట్ఫిట్స్ యాక్చువల్లీ? Outfits, yeah, I really enjoyed. అంతే కాదు భాష 10 నిమిషాల నుంచి ఒకటే Okay, okay. అన్నా నేను ఏమన్నా అడిగాను అన్న, అన్నా ఆయన వచ్చి అడిగింది అది ఏమడిగావు? ఏమన్నా? నుంచి ఒకటే క్వశ్చన్ మీద ఈత కొడుతున్నావు You know, this question you just asked now. చెప్తే ఏదో ఆయన అడిగేది అది ఏమడిగావు 10 నిమిషాల నుంచి అని. Okay. యాంకర్ గారికి చెమట పడుతుంది, టిష్యూ పేపర్స్ ఏయ్, మళ్ళీ ఉంది అన్న, ఉంది. లేదురా, మళ్ళీ టిష్యూ కోసం ఇష్యూ చేస్తావు ఎందుకు? మళ్ళీ సినిమా చూసారా? కార్తీక్ సినిమా చూసారా? టిష్యూ కోసం ఇష్యూ ఎందుకు మళ్ళీ మాకు ఇదిగో తుడుచుకో. కార్తీక్, నేను ఒక అడుగుతా, చెప్తావా? కాదన్నా, నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినట్టుంది. నలుగురు మధ్యలో కూర్చోబెట్టి మరి వేసుకుంటారు. అయిపోయింది. ఈ మంత్ శాలరీ పడితే తనకి ఎంట్రీ దీని అమ్మ నా ఫేస్ చూసిన కామెడీ వస్తున్నాయి ఇక్కడ. విత్ టీడీఎస్ సరే ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తాను ప్లీజ్ అన్న. నీలో నచ్చింది ఇదే. ఇంటర్వ్యూ అయిపోయిందా? నీలో నచ్చింది ఇదే. వచ్చిన దగ్గర నుంచి 20 నిమిషాల నుంచి ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం, కానీ ఇంటర్వ్యూ చేయట్లేదు. అన్న మీరు కొంచెం సీరియస్గా ఉన్నారు. చాలా క్వశ్చన్స్ ఉన్నాయి అన్న, అన్ని అయిపోయింది. నవ్వకండి, సీరియస్ మ్యాటర్. ఆ సీరియస్ ఉంటారు. రెడీయా? నాది ఒకేసారి కెమెరా అయినప్పుడల్లా రెడీ రెడీ అవ్వట్లేదు. My jaw hurts. బాలేదు సినిమా కూడా మాకులాగే థియేటర్లో వచ్చిన వాళ్ళు నవ్వి పోతున్నారు. ఇలాగే ఆవిడ చైర్లో కూర్చోట్లేదు. అందరూ థియేటర్కి రండి, ఆ సినిమా చూడండి, చాలా బాగుంది. This is Karthik. This is Karthik signing off. అవ్వలేదు ఇంకా. 2 minutes అయిపోయింది ఇంటర్వ్యూ. అదే ఇంటర్వ్యూ చేద్దాం. మహాన్యూస్ ఎండి గారి మొత్తం బయటకి గెంటేస్తారు. నిజంగా వెళ్ళిపోతుంది నేను. చేయలేము సార్ ప్లీజ్. సో The costumes? Yeah. So Shilpa garu నీకు కొంచెం గుర్తుందా? సార్ దండం సార్ ప్లీజ్ సార్. గుర్తుంది నాకు, గుర్తుంది. అన్న నేనేమన్నా చేశాను అన్న ఇప్పుడు. అయ్యో పాపం. ఓకే రెడీ స్టార్ట్. ఓకే ఓకే Oh my god. నేను కొట్టుకొని చచ్చిపోయి. ఓకే రెడీ బ్రో, రెడీ స్టార్ట్. సార్ ప్లీజ్ రెడీ సార్, నేను రెడీ. మీరు ఇందాక నుంచి రెడీయే, మాకే తెలియట్లా. రెడీ. Shilpa garu, she's a designer and she has done a really great job with the costumes because I have gotten like many compliments about the costumes, like it's very vibrant and it's, you know, it's like creating a new trend kind of in the village areas. Like her thing is to inspire young girls to, you know, dress up in a way and, you know, if she can do it, why can't I? So that's the motto, and I really loved the costumes and everything. My look and everything is like proper Telugu ammai laga unnanu. So I'm happy. So watching public response to your character, how did you? Very and overwhelming. Why? Because Gangan Ganesha
also you have did some Yeah, it was not that prominent. that promising Yeah. role, but Yeah. ఇందులో you have just Yeah. made it. మాట్లాడటం కూడా తప్పేనా కాదు ఏదో ట్రై Interview అంటే మాకు కూడా తోవాలి కదా, మీకు ఇంగ్లీష్ వచ్చింది మాట్లాడుకుంటే మేము ఏం చేయలేదు. పర్లేదు. So yeah, the public response was really overwhelming when we went to Devi Theatres, and it was like really I felt very happy and grateful to our director and the entire team. Just satisfaction after so much hard work, you know, that you get. It's like సో డైరెక్టర్ గారు అమలాపురంలో ఎక్కువ వానలు కూడా పడవంట కదా, మీరంతా యాక్చువల్ ఆ వాతావరణం క్రియేట్ చేశారు కాబట్టి. పడతా ఎక్కువ, కానీ మేము వెళ్ళే టైంకి ఏంటంటే వర్షాలు ఆగిపోయినాయి. ప్రాబ్లం ఏంటంటే అది వెళ్ళే టైం వర్షాలు ఆగిపోవడంతో మీకు ఆర్టిఫిషియల్ రెయిన్ క్రియేట్ చేయవలసి వచ్చింది. యాక్చువల్గా మనం ఒరిజినల్ రెయిన్లో కూడా మనం అంత ఇదిగా షూట్ చేయలేము, ఎందుకంటే రెయిన్ పడుతూ ఉంటే ఇప్పుడు పవర్ కేబుల్స్ ఉంటాయి, అవి షార్ట్ సర్క్యూట్ షాక్ కొట్టడం ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. యాక్చువల్గా రెయిన్ పెట్టాలి, తర్వాత లైట్లు తడకుండా మనం ఏం వేయాలి. కాబట్టి యాక్చువల్గా సినిమాల్లో యాక్చువల్గా ఆర్టిఫిషియల్ రెయిన్నే మనం ప్రిఫర్ చేస్తాం యూజువల్గా. కానీ అన్ని సినిమాల్లో మనము ఆ వర్షాన్ని కంటే ఈ సినిమాలో ఆ వర్షంలో క్యారెక్టర్గా మనం ఎందుకు అలాగ మనం ఓన్ చేసుకుంటున్నాం అంటే కారణం యాక్చువల్గా మీకు ఏ సినిమా చూసినా సరే మనం ఒక రెయిన్ ఎఫెక్ట్ ప్లాన్ చేస్తాం. చేస్తే ఆ టైంకి ఏంటంటే ఇప్పుడు ఆ సన్ వచ్చినా ఏమొచ్చినా మనం రెయిన్ కొడేస్తాం, షూట్ తీసేస్తాం సీన్ని. కానీ ఇక్కడ మేమేం చేసామంటే ఆడియన్ అది ఫీల్ అవ్వాలి, రియల్ వర్షన్లో ఫీల్ అవ్వాలంటే సన్ ఎప్పుడైతే మబ్బు పట్టుంటుందో సన్ ఉండదో ఆ టైంలో మనం వర్షాన్ని అప్పుడు సన్ క్లౌడ్కి మొత్తం కవర్ అయ్యి ఉన్నప్పుడు మీ రెయిన్ పెట్టి అప్పుడు షూట్ చేయడం వల్ల మీరు ఇంత రియలిస్టిక్గా మీరు చూడగలుగుతారు. ఒరిజినల్ వర్షం అని ఫీల్ అవ్వడానికి కారణం ఏంటంటే మేము సన్లో ఎక్కడ వర్షం పడదు, మీకు కావాలంటే చూస్తే మీకు చెప్పచ్చు. తర్వాత సినిమా అది షూట్ కూడా మామూలు ఒక వర్షం లేని సీన్ కొన్ని సీన్స్ ఉంటాయి. ఆ సీన్స్ కూడా ఎట్లా చేసామంటే వర్షం వచ్చి ఆరిపోతే ఎట్లా ఉండదు, అప్పుడే వర్షం పడి ఆరిపోయింది, అప్పుడు ఎట్లా ఉంటుంది క్లైమేట్ అట్లా అనుకుని చేసాం. దానికి కారణం ఏంటంటే ఒక్కొక్కసారి ఫుల్ సన్ ఉండేది, అప్పుడు ఏం చేసేవాళ్ళం సీన్ క్లోజర్లో స్టార్ట్ చేసేవాళ్ళం. యాక్చువల్గా క్లోజర్లో అయితే మనకు అంత ఇబ్బంది ఉండదు, క్లోజర్లో స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళి మళ్ళీ వైట్స్ మళ్ళీ ఈవినింగ్ టైంలో ఒక 5:30 4:30 వైట్ తీసేవాళ్ళం. అట్లా యాక్చువల్గా బ్రిడ్జ్లో ఫస్ట్ హాఫ్లో గట్టిగా పేలిన సీన్ బ్రిడ్జ్ సీన్ని నేను అట్లా క్లోజ్లోంచి తీసిన సీన్ని నాకు ఇప్పటికీ చాలా గుర్తుంది. అది యాక్చువల్గా గుర్తుంది కదా మీకు, ఆ క్లోజ్ పెట్టి ముందు క్లోజ్ నుంచి సీన్ స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళి వైట్స్ మ్యాచ్ చేసాం కాబట్టి మీకు అది అట్లాగంత ఇదిగా అనిపించింది. మీకు వర్షం యాక్చువల్గా సమీర్ గారి గురించి చెప్పాలంటే ఆయన ఈ సినిమాకి బిగ్గెస్ట్ పిల్లర్ బాగా హెల్ప్ అయ్యింది ఆయన. తర్వాత ఏంటంటే ఆయన ఎక్కడికి వెళ్తే ఆయన మంచి కెమెరామెన్ హైట్ వెయిట్ ఉంటాడు, అలాగే ఈ సినిమాకి చాలా వెయిట్ ఇచ్చాడు, అలా సపోర్ట్గా కూడా నిలబడ్డాడు. ఆయనతో ఒక ప్రాబ్లం ఉంది సార్, మీకు తెలియదా, మీరు లొకేషన్ ఎక్కి వెళ్ళేవారు సార్, వెళ్తే లొకేషన్ ఎక్కి వెళ్ళేవాడు కదా, వెళ్ళినట్టే టక్కున ఫోన్ తీసేవాడు, ఫోన్ తీసి కాంపస్ ఉంటుంది కదా అది చూసేవాడు. సార్ ఏంటి సార్ వాస్తు చూస్తున్నారా సార్ అనేవాడు. వాస్తు ఈస్ట్ వెస్ట్ చూస్తారండి అంటే మీకు ఏంటంటే సన్ ఉంటుంది కదా, మేము సన్ ఇప్పుడు మీకు బ్యాక్ లైట్లో షూట్ చేసాం, మీకు అందుకే మీకు అట్లా ఉంటుంది. బ్యాక్ లైట్లో షూట్ చేయడం వల్ల మీకు ఆ కూల్ అట్మాస్ఫియర్ వచ్చిందన్నమాట. ఇప్పుడు మా కో-డైరెక్టర్ నరేష్ గారు ఉండేవారు. సార్ యాక్చువల్గా ఈ చికెన్ షాప్ సీన్ మనం మార్నింగ్ చేయాలి సార్, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తే టీ షాప్స్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ సార్ అనేవాడు. ఆయన వచ్చేసి నరేష్ యాక్చువల్గా ఈ సీన్ మనం ఈవినింగ్ ప్లాన్ చేయాలి, ఈ సీన్ వచ్చేసి మార్నింగ్ చేయాలి అనేవాడు. సార్ మరి ఆర్టిస్ట్ లేడు సార్, ఆర్టిస్ట్ చికెన్ కొట్టి కూడా ఇప్పుడు రాడు సార్, మధ్యాహ్నం అవుతాడు, నేనేం చేస్తాను నీ ఇష్టం ఓకే అని చెప్పి వెళ్ళిపోయాడు అంతే. అట్లాగే పాపం మా నరేష్ గారు కో-డైరెక్టర్ గారు సరే ఆయన ఏమంటాడో దాని తగ్గట్టు మార్నింగ్ ఏదైతే ప్లాన్ దాన్ని మళ్ళీ షిఫ్ట్ చేసి మళ్ళీ ఇక్కడ చేసి అట్లాగే మేము ప్రతి సీను అట్లా చేసాము. ఇకపోతే ఇంకో రెండో షెడ్యూల్ మూడో షెడ్యూల్ అయిపోయిన తర్వాత మా కో-డైరెక్టర్ సేమ్ లొకేషన్కి వెళ్తాం కదా, ఈస్ట్ వెస్ట్ చూస్తూ ఓపెన్ చేసి కూడా ఆయన చూస్తే మా నరేష్ కో-డైరెక్టర్ అని కూడా సార్ ఇది ఈస్ట్ సార్, ఇది వెస్ట్, సన్ రైజ్ ఇక్కడ సన్సెట్ ఇక్కడ, మీరు ఇక్కడ చేయొచ్చు సార్ అని కూడా. అంటే ఆల్రెడీ ఆ ప్రాంతం ముందు వాస్తు అతను చూసుకుని ఉండేవాడు అనమాట. అట్లాగా మీకు ఈ సినిమా ఎంత క్వాలిటీగా రావడానికి కారణం ఏంటంటే మా కెమెరామెన్ సపోర్టు, మా కో-డైరెక్టర్ నరేష్ గారు, తర్వాత మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అక్షయ్, వంశీ, శంకర్,
మణికంఠ వీళ్ళందరూ యాక్చువల్గా డిపార్ట్మెంట్లకు కాదు, యాక్చువల్గా ఏదైతే అన్ని కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్, రెయిన్ డిపార్ట్మెంట్ అన్నీ వాళ్ళే. అంత బాగా నాకు ఫస్ట్ టైం డైరెక్టర్కి అంత బాగా సపోర్ట్ చేశారు. ఎందుకు నవ్వుతుంది అది అంత సపోర్ట్గా అనమాట. యాక్చువల్గా నేను పనిచేసినప్పుడు, నేను డిపార్ట్మెంట్ పనిచేశాను. నేను పనిచేసినప్పుడు అరే మనం చేస్తున్నాం, మనకి ఎంత ఇదిగా చేసే వాళ్ళు ఎవరన్నా దొరుకుతారా అని ఒక డౌట్ ఉండేది. కానీ నాకు ఈ అక్షయ్, ఈ వంశీ, శంకర్ వీళ్ళని చూసిన తర్వాత అమ్మ నాకు కూడా మంచి డిపార్ట్మెంట్ దొరికింది అని నాకు బాగా అనిపించింది. యాక్చువల్లీ డిపార్ట్మెంట్ లేకపోతే మనం ఎంత అనుకున్నా సరే దాన్ని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు వాళ్ళే. అటువంటి మంచి డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇద్దరు చేశారు, చాలా బాగా చేశారు. అండ్ యువర్ రోల్ అంటే మీకు ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది విత్ హాయ్ మూవీ? ఈ అంటే అనుదీప్ గారు అన్నట్టు ఇలాంటివి ఎన్నో చేశాను, కానీ ఇదే ఫస్ట్ టైం అన్నట్టు ఏదో ఉంటుంది చూడాలని డైలాగ్ లాగా. రూరల్ బ్యాక్డ్రాప్ చేయడం ఇదే ఫస్ట్ టైం అంటే ఇంత రూటెడ్ కామెడీ, రూరల్ కామెడీ చేయడం. ఇంతకుముందు జోహార్ అది రూరలే కానీ, బట్ సో కామెడీ విధానం యూ హ్యావ్ టు త్రో యువర్ బాడీ, దానికి ఫ్లెక్సిబిలిటీ అది ఉండాలి. సో ఎప్పుడైతే నాకు అంజి గారికి నేను ఫస్ట్ ఒక ఆడిషన్ ఇచ్చాను, ఆయన ఏంటి పక్కన ఆఫీస్ టేబుల్ ఉంది, ఇంకో దగ్గర సోఫా ఉంది, అప్పటికప్పుడు అంటే స్క్రిప్ట్ కూడా నాకు వెంటనే ఇలా సీన్ చెప్పి ఈవీ డైలాగులు నువ్వు చేయి అన్నారు. సో ఆ ముగ్గు తొక్కే సీన్ ఒకటి ఉంటుంది నా స్టార్టింగ్లో. చూసారా సినిమా మీరు? చూసారా? నిజం చూసారా? ఓకే డన్. సో ఆ ముగ్గు తొక్కే సీన్ ఆడిషన్ చేయమన్నారు అనమాట. సో నేను ఇస్తే ఇచ్చారు, నువ్వెందుకు తాగావు? నువ్వు బ్రో ఆయన లోపల వాటర్ లేకుండా ఆయన ఆ పని చేయాలి తెలుసు. చెప్పండి అన్న, కంటిన్యూ. సో ఓకే, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగి నేను చేస్తాను. సేవ్ చేయడానికి ట్రై చేశాను నేను సేవ్ చేయడానికి. చెప్పండి, నీ అంతా నువ్వే మళ్ళీ దిగుతున్నావు. ఓకే ఓకే. సో ఆ ఆడిషన్ ఇచ్చినప్పుడు అదే అన్నారు అనమాట, నాకు ఎనర్జీ కనిపించట్లేదు, ఇంకా కావాలి. బాబు మీరు స్క్రిప్ట్ ఇవ్వండి, డైలాగులు నాకు యాస్టీస్ చెప్పగలిగితే ఇంకా ఎక్కువ చేయగలుగుతా అని. బట్ ఆన్ సెట్ మొత్తం స్క్రిప్ట్, ఆయన ఇచ్చిన ఎనర్జీ, క్లారిటీ, ఇంత ఎనర్జీ ఇంత కావాలి నాకు. అసలు రమ్య ఫోన్ చేస్తే ఇది ఆక్కూడదు అసలు అన్నట్టు ఉన్నప్పుడు. సో ఆల్ దోస్ ఇన్పుట్స్ రియలీ హెల్ప్ మీ. మొత్తం ఆ ఊరు కుర్రాళ్ళ రావడానికి, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అవి రావడానికి, ఆ యాస అంతా. సో యా, ఇట్స్ అ గ్రేట్ ఫీలింగ్. ఓకే, సో ఫ్రమ్ స్టార్టింగ్ విత్ బెదుర్లంకలో ఆ టైప్ ఆఫ్ ఎనర్జీ, కామెడీ టైప్ ఆఫ్ అంటే ఒక పాజిటివ్ కామెడీ ఎనర్జీ చూసిన తర్వాత అంత నోటబుల్గా చూసింది ఆయలోనే మిమ్మల్ని. సో చాలా మంది బయట కూడా మీరే ఒక బిగ్ ఎసెట్ అని చెప్పేసి ఫీల్ అవుతున్నారు. వాట్స్ యువర్ ఫీలింగ్ ఆన్ దట్? దానికి ఏం చెప్తాం, అందరికి చాలా చాలా థ్యాంక్స్. గుడ్ ఫీలింగ్ అని చెప్పి ఫుల్ స్టాప్ పెట్టాడు. నీ పరిస్థితి ఏంటి చెప్పు? ఇంకో క్వశ్చన్ అడుగుతాను అంతే. అదే చెప్పన్నా, ఒక్క క్వశ్చన్ దానికి అడుగుతాం, ఇంకో క్వశ్చన్. సరే అక్కడ స్పేస్ లేదు, స్పేస్ క్రియేట్ చేసుకుని మీరు అందరూ అదే తీసుకుంటారు. అంటున్నాను సార్, నా ఫీలింగ్ నేను చెప్పాను, మీరు అందరూ ఏమో డిస్కస్ చేసుకుంటున్నారు. చెప్పండి సార్. అంతే, ఏం చెప్తాను సార్ అంతకంటే. అంతే, అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నా క్యారెక్టర్ని ఆదరిస్తున్నందుకు, అలాగే ఆ సినిమాని ఆదరిస్తున్నందుకు. సినిమా సక్సెస్ఫుల్లీ రన్ అవుతుంది, థియేటర్కి రండి, మళ్ళీ రండి, మా సినిమాని ఎంకరేజ్ చేయండి. నవ్వుకోండి. ఈ ఇంటర్వ్యూ చూస్తే సినిమాకి ఎందుకు రావాలో మీకు అర్థమైపోద్ది. డైరెక్టర్ గారు అంటే స్టార్టింగ్ అడిగే నాకు చెప్పండి. ఇది యాంకర్ కాదు, ఎడిటర్ సార్. ఎడిటర్ కట్ చేస్తాడు, అతను కట్ చేస్తున్నాడు. నాకు యాక్టర్ అన్నారు, ఇప్పుడు ఎడిటర్ అంటే ఓకే అడిగి. సో స్టార్టింగ్ టైటిల్ కాదు, కామెడీగా నన్ను వేసుకోవడానికి వచ్చినట్టున్నాను ఈరోజు ప్లాన్ పెట్టుకున్నది. మిమ్మల్ని ఎలా వేసుకుంటాం అన్న? అది కాదు అన్న, కొట్ల రెడీ. సో టైటిల్ టెక్స్చర్ చూసినా సరే ఇట్స్ కంప్లీట్లీ వింటేజ్, ఆ వైబ్స్ 90s వైబ్స్ తీసుకొస్తాయి కాబట్టి. సో 90s వైబ్ ఏంటంటే సినిమా అంటే 2000 ఆ టైంలో ఇది టైటిల్ టెక్స్చర్స్ అలాగే ఉండేవి అని. లేదు కథ ఎప్పుడు ఇది గోదావరి వైపు 2000 అనొద్దు మన ఫాంట్ అంటున్నాడు. ఫాంట్ మీరు టైటిల్ లో రిప్రజెంట్ చేసింది స్క్రీన్ నేను హెల్ప్ చేయాల్సి వస్తుంది చూడండి.
నేను స్క్రీన్ మీద చెప్తున్నా భూము వాట్ ఇవన్నీ వేస్తున్నాం ఎక్స్ప్రెషన్స్ స్క్రీన్ మీద సడన్ గా ఫ్రీజ్ చేసి వాట్ అనేవి టెక్స్ట్ వేస్తున్నాం ఆ ఫాంట్ అది అదా దీనికి ఒకప్పుడు ఈవీవి సత్యనారాయణ గారి దాంట్లో చూసేవాళ్ళం అలాంటివి. అంత ఫ్రీ చేసా అవునా అవునా అయితే ఓకే సరే సార్ అంత గొప్ప వ్యక్తితో పోల్చుతున్నందుకు ఓకే అటువంటి సినిమా మీకు అలా అనిపించినందుకు ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టు సినిమా అండి ఇంకా అది ఇంకేం చెప్తాం. ఓకే సో చూస్తూనే ఉండండి ఈ మూవీ ఇంకా ఉండండి ఆ మూవీ చూస్తూనే ఉండండి అందరూ రిపీట్స్లో చూడండి అండ్ ఈ కామెడీని మీ మైండ్స్లోకి ఎక్కించుకొని మీరు కూడా హ్యాపీగా నవ్వుకోండి మీ ఫ్యామిలీతో మళ్ళీ ఈ మూమెంట్స్ అన్నీ రీక్రియేట్ చేసుకోండి. నాకు అర్థమైంది ఇక్కడ ఏదో అనుకుని వచ్చాను ఏదో జరిగింది బట్ ఇవన్నీ ఇంటర్వ్యూ జరిగింది వేరేదేం జరగలేదు. సో ఇన్ థియేటర్స్ థ్యాంక్ యూ. ఇటు తిప్పమ్మ కెమెరా. తిప్పండి. నా కెరియర్లో మళ్ళీ ఇలాంటి ఇంటర్వ్యూ చేయగలుగుతానో లేదో నాకు తెలియదు. నా కెరియర్లో మటుకు ఇలాంటి ఇంటర్వ్యూ ఏంటైతే చేయలేరు. 40 నిమిషాల ఇంటర్వ్యూలో 4 క్వశ్చన్లు 4 నిమిషాల ఆన్సర్ క్వశ్చన్లు 40 చప్పట్లు లెట్స్ స్టార్ట్ అంటారు. ఐ లవ్ దిస్ పర్సన్. థ్యాంక్ యూ. మా వల్ల పాపం ఇతను శాలరీ మాత్రం కట్ చేయదు సార్. బాగానే చేశాడు నిజంగా బాగా చేశాడు. శాలరీ వాళ్ళు ఏమో అడగలేదు సార్. అక్కడ కట్ చేస్తారని భయం వేస్తుంది. పర్లేదు ఏం చేయరు సార్. చేయరు కదా విత్ టీడీఎస్ కూడా వేసేయండి సార్ ప్లీజ్. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.